హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తోటా స్పెషల్. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెల్కమ్ టు తోటా స్పెషల్. ఈరోజు మనం చేసుకునే పదార్థం పిచ్చుక గుళ్ళు అండి. ఇవి దీనికి కావాల్సిన పదార్థం స్వీట్ ఐటమేనండి. ఇది బియ్యం 24 గంటల సేపు నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని 1 కప్పు బియ్యం తీసుకున్నాను నేను, 1 గిన్నెడు, తర్వాత కొంచెం పంచదార, పాలు పోసుకుని ఈ 3 వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని బాగా నారలాగా బాగా తీగలాగా వచ్చేటట్టు బాగా మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్నాను. బియ్యంను పంచదార పాలు కలిపి ఇది ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి. అలాగ మనకి ఇలా అంటే మనకి బంకలా ఇలా తీగల్లాగా రావాలన్నమాట. ఇలా పట్టుకోవాలన్నమాట. మీరు ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా వస్తుంది అనమాట పిచ్చుక గుళ్ళు. ఇదిగోండి ఇలాగ మనం వేళ్ళు పెడుతున్నాం చూసారా, వేళ్ళు పైకి లేపుతుంటే చూసారా ఎలా పడుతుందో అలా రావాలన్నమాట. అదిగోండి ఇప్పుడు నేను మీకు చేత్తోనే ఇలాగ వేసి స్వీటు చూపిస్తా. ఇది స్వీట్ ఐటమ్ అండి. అది చాలామందికి తెలియదు ఇది. ఇదిగోండి నేను ఇప్పుడు మీకు వేసి నూనె మూకుడులో నూనె పోసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను. మీకు ఈ నూనె కాగంగానే మీకు ఇది ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, ఒక్క నిమిషం ఆగండి. నూనె కాగుతుంది. నూనె వేడెక్కిందండి. ఇదిగోండి ఇలా ఏళ్ళు పెట్టి ఏళ్ళుతో తిప్పాలండి మనం పాకంలో. ఇదిగో మనకి ఇలా తిప్పుతానే ఉండాలి. మనకి చక్కగా ఒక స్వీట్ లాగా రౌండ్ ఆకారం వచ్చేదాకా అలాగే ఏళ్ళతోనే మనం ఏమి ఇట్లా దీంతో ఏళ్ళే మనకి ఆయుధం. వేసా కదండి, అది కాలనిద్దామండి. అలాగా కాలిచ్చాక మళ్ళీ తిప్పుకుందాం. ఇదిగోండి ఇలా చూసారా చక్కగా ఏగుతుంది. ఇలా ఏగేటప్పుడు చక్కగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఉంటామే. మన ఏళ్లతోనే ఏళ్ళే మనకి ఆయుధం అనమాట. ఇంకా దీంట్లో ఏ గిద్దలో పెట్టక్కర్లేదు, ఏం అక్కడ ఏళ్ళతో ముంచటం దాంట్లో తిప్పటమేనండి. వేలంతా సాగాలి మనకి పిండి. ఏలంటే ఎట్లా జారుగా పడిపోతూనే ఉంటుంది. మనం ముంచటం ఇలా తిప్పటం, ముంచటం ఇలా తిప్పటం, ఇదే ఇంకా దానికి ప్రాసెస్. మళ్ళీ ఏగిన తర్వాత మీకు చూపిస్తా. ఇదిగోండి తిప్పాను చూడండి, ఎర్రగా వస్తుంది కదా. ఇలాగ 2 పక్కల కాల్చుకుని మనం వడ్డిగిల్లగా పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకుంటే నూనె అంతా పక్కకు జారిపోతుంది. చక్కగా క్రిస్పీగా ఉంటుంది. ఇది షుగర్ ఎక్కువ ఉంటుంది, లైట్ మైల్డ్గా ఉంటుంది. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. లైట్గా వేసిన షుగర్ అనమాట, ఎక్కువ ఉండదు. అసలు స్వీట్ అనుకోరు. అసలు ఒకటి తింటే 2-3 తింటారు అనమాట. అంత బాగుంటుంది ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. కాకపోతే సన్ఫ్లవర్ ఆయిలే వాడండి, శనగ నూనె వాడద్దు. ఇదిగోండి చూసారుగా ఇలాగా. ఇదిగోండి ఇలా తిప్పుకోవటం. అదిగో కొంచెం మనకి ఈ తెలుపున్నా సరే మనం తీసేటప్పటికి అది మళ్ళీ మామూలు కలర్ వచ్చేస్తుంది మనకి. అదిగోండి అదిగో చూసారా, ఇక మాడిపోతుంది. ఇంకా ఉంచకూడదు, ఇలా ఉండగానే తీసేసుకోవాలి మనం. ఇదిగోండి చూసారా ఎర్రగా వచ్చింది. ఇదే పిచ్చుక గుళ్ళు అంటే ఇదేనండి. చేత్తోనే మనం ఏళ్ళే, ఇంకేం లేదు, ఓన్లీ ఏళ్ళు తీసి మరి ఇంకోటి వేసుకుందామండి. ఇదిగో ఇదిగోండి ఇది తొందరపడి తిప్పబాకండి. చక్కగా కాలిన తర్వాత మనం ఇలా గరిటె తిట్లా అనుకుంటే అదే లేసి వచ్చేస్తుంది. తొందరపడకండి. ఇది ఏమి లేదు, బియ్యము, పంచదార, పాలు. బియ్యము 24 గంటలు నానబెట్టుకోవాలి. చక్కగా బాగా 2 పూటలు కడిగి మళ్ళీ నీళ్ళు మార్చుకుని నానబెట్టుకుని ఏం చేయాలంటే మనం వాటిని ఏ పూట కాపట్టి నీళ్ళు మార్చుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీలో పంచదార పాలు పోసుకుని మనకి తీగలు ఏళ్ళు పెట్టి చూసుకుంటే తీగలు ఇలా సాగేటట్టుగా పట్టుకోవాలన్నమాట.
పట్టుకున్నాక అప్పుడు దాన్ని మనం నూనె పెట్టుకుని వేళ్ళతోనే మీకు చూపించా కదా, ఇలా ఏళ్ళు పెట్టి ఇలా అనేసి మూకిట్లో ఇలా తిప్పితే చాలు మనకి వచ్చేస్తుంది. బాగా మనకి ఇలా ఇంత మందం వచ్చేదాకా వేసుకోవాలి. వేసుకుని చిన్నగా తిప్పుకుందాం. ఇప్పుడు చూడండి తిరిగిపోతుంది, చూసారా? తిరిగిపోయిన తర్వాత మనం దీన్ని తిప్పేద్దాం. అదిగోండి, అటు కూడా కాల్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం మొత్తం అన్నీ ఒక ప్లేట్లో పెట్టి. ఇదిగోండి, ఇయ్యేనండి పిచ్చిక గుళ్ళు అంటే ఇలా వేసుకోవాలి. చూసారుగా, ఎర్రగా కాల్చుకుంటే మనకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకటి తింటే ఇంకోటి తినాలనిపిస్తే పిల్లలకి ఇస్తే మంచిగా తింటారు, వాళ్ళకి కరకరలాడుద్ది అనమాట. మనకి ఇది చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏమీ వద్దే అక్కర్లేదండి, ఓన్లీ బియ్యము, పంచదార, పాలు నూనెలో వేసుకుని మనం ఏళ్లతోనే మనకి ఏ గిద్దలు అక్కర్లే ఏమక్కర్లే, ఏళ్లతో ఇలా ఇలా తిప్పటమేనండి. మంచిగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో నాతో చెప్పండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ పిచ్చిక గుళ్ళు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తోట స్పెషల్.